ఇది 8th క్లాస్ ట్యాబ్ వాళ్ళ ట్యాబ్ సామ్సంగ్ X110 ట్యాబ్. ఇది 9 యాప్స్లో ఉండేది. దీనికి ఫ్లాష్ ఫైల్స్ అయితే లేవు. ఒక వెబ్సైట్లో అయితే ఫ్లాష్ ఫైల్స్ ఉన్నాయి. దాని ద్వారా ట్యాబ్ అయితే రీసెట్ చేశాను. రీసెట్ చేసిన తర్వాత మనకి స్టార్ట్ బటన్ దగ్గర ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే 3 మెథడ్స్లో అయితే మనం ఆల్ యాప్స్ అయితే తెచ్చుకోవచ్చు. ఒక్కో మెథడ్ చెప్తాను, కేర్ఫుల్గా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూడండి, అక్కడ ఆ డాట్స్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత మీకు అలా ఆప్షన్ చూపిస్తుంది. చూపిన తర్వాత చూడండి, ఆ లైన్ దగ్గర క్లిక్ చేయాలి. ఒకసారి లైన్ దగ్గర నొక్కి ఆ చివరి బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ చూస్తే మీకైతే యాప్స్ అయితే వస్తుంది. ఇది ఒక మెథడ్. ఇది నాకు తెలుసు, చాలామందికి అయితే తెలుసు ఈ మెథడ్. ఎందుకంటే ట్యాబ్స్ ఇచ్చిన మొదటి నుంచి ఇలాగే మీరు యూజ్ చేస్తున్నారు చాలామంది. ఇది సెకండ్ మెథడ్. ఫస్ట్ మెథడ్ ఏంటంటే మీకు యూజ్ చేయాలంటే ప్రతిసారి అలా చేయాల్సి వస్తుంది. కాకపోతే ఈ సెకండ్ మెథడ్ ద్వారా మీరు ఆల్ యాప్స్ తెచ్చుకుంటే పర్మనెంట్గా అయితే మీకు ఉండిపోతాయి. దీనికోసం స్టార్ట్ దగ్గర అయితే ఫస్ట్ ప్రెస్ చేయండి. అగ్రీ టు ఆల్, తర్వాత అగ్రీ. ట్యాబ్కి అయితే వైఫై అయితే కనెక్ట్ చేయండి. ఇప్పటివరకు మన వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీకు ఏ మెథడ్ వర్క్ అయ్యింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వైఫై కనెక్ట్ చేసుకున్న తర్వాత చెకింగ్ ఫర్ అప్డేట్స్ అని ఉంటుంది. కొంచెం టైం పడుతుంది ఇది చెకింగ్ ఫర్ అప్డేట్స్ అవ్వడానికి. అది మీ వైఫై స్పీడ్ బట్టి అయితే ఉంటుంది. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అప్డేటింగ్ నాక్స్ ఎన్విరాన్మెంట్ 100% కంప్లీట్ అవ్వాలి. ఇది మన ఛానల్లో ఆల్ యాప్స్ది ఇంకో వీడియో చేసాం. అది కాకపోతే దగ్గర 20 మినిట్స్ దాటి ఉంది ఆ వీడియో. ఇది దీనికి షార్ట్ కట్ అనమాట. అది చాలా ఫుల్ ట్యాబ్స్ ఇచ్చిన కొత్తలో మనం చేసాం. అది నాక్స్ ఎన్విరాన్మెంట్ అయిన తర్వాత చెకింగ్ డీటెయిల్స్ అని వస్తుంది. దీనికి కొంచెం టైం పడుతుంది. ఎక్కడ కూడా నేను స్పీడ్ పెంచలేదు. లాస్ట్ చివరిలో ట్యాబ్ ఆన్ చేసి ఆఫ్ చేసినప్పుడు మాత్రమే స్పీడ్ కొంచెం పెంచాను. గెటింగ్ రెడీ ఫర్ వర్క్ సెటప్. మీరేం క్లిక్ చేయకండి, అదే అలా లోడ్ అవుతుంది. ఇప్పటివరకు వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో ఉంచుకోవడం లేదు. మీరు బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచుకుంటే, బెల్ ఐకాన్ ఆన్లో పెడితే మనం ఏ వీడియోస్ పెట్టినా పోస్ట్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఒకవేళ మీరు మన మెంబర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది కదా, జాయిన్ దగ్గర అయితే ఉంటుంది. మన మెంబర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకైతే నేను పర్సనల్గా నా పర్సనల్ నెంబర్ అయితే ఇస్తాను. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తాను. ఇక్కడ చూస్తే మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చాకైతే మీరు కంటిన్యూ దగ్గర అయితే ప్రెస్ చేయండి. సెట్టింగ్ అప్ యువర్ డివిజన్ ఉంది, వెయిట్ చేయండి. ఇక్కడ చూస్తే మీరు నెక్స్ట్ కొట్టిన వెంటనే బ్యాక్ బటన్ అయితే చాలాసేపు అయితే ప్రెస్ చేస్తూ ఉండాలి. స్పీడ్గా చాలాసేపు ప్రెస్ చేయండి. ఆల్ యాప్స్ వచ్చినంత వరకు బ్యాక్ బటన్ అయితే ప్రెస్ చేయండి. అలా మీరు చేస్తేనే మీకు ఆల్ యాప్స్ వస్తాయి. చాలా స్పీడ్గా గ్యాప్ ఇవ్వకూడదు. మీరు గ్యాప్ ఇస్తే మీ ట్యాబ్ మళ్ళీ రీసెట్ అయిపోతుంది. బ్యాక్ బటన్ చాలా స్పీడ్గా అయితే ప్రెస్ చేయాలి. మీకు ఇలా ఎప్పుడైతే ఈ పేరు వస్తుందో అప్పుడైతే ఆపేయండి. ఆపేసి వెంటనే నోటిఫికేషన్ లాగేసి వైఫై అయితే ఆఫ్ చేయండి ఫస్ట్. వైఫై ఆఫ్ చేసుకోవాలి. ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి వీడియోకి. మీకు ఒకవేళ వర్క్ అయిందా వర్క్ అవ్వలేదు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అక్కడ చూస్తే మీకు ప్లే స్టోర్ అని ఉంది కదా నోటిఫికేషన్లో, అక్కడ నొక్కినా పర్వాలేదు, లేదా ఎలా చేసినా పర్వాలేదు, ఆల్ యాప్స్ అయితే వస్తాయి. మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి ట్యాబ్ని అయితే రీస్టార్ట్ చేయండి. రీస్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం వీడియోని అయితే స్పీడ్ పెంచాను. ట్యాబ్ స్విచ్ ఆఫ్ అయ్యి తిరిగి ఆన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కనుక మీకైతే ఒక 3 or 4 మినిట్స్ అయితే పడుతుంది. వెయిట్ చేయండి ట్యాబ్ ఓపెన్ అయినంత వరకు.
ఈ మెథడ్ అయితే చాలామందికి వర్క్ అవుతుంది. చూడండి, సామ్సంగ్ X110 సేమ్ ట్యాబ్. నేను ఎందుకు అన్నిసార్లు ట్యాబ్ చూపిస్తానంటే కొంతమంది ఫేక్ వీడియో అంటుంటారు, అందుకే ట్యాబ్ని అలా చూపిస్తున్నాను. చూడండి, అలా అయిన తర్వాత ఇదైతే ఇలా వస్తుంది మీకు. కొంతమందికి అయితే డైరెక్ట్గా కూడా ఓపెన్ అయిపోతాయి ఆల్ యాప్స్. ఇదంతా చేయకూడదు అనుకుంటే మీరు నోటిఫికేషన్ ప్యానల్ లాగిన తర్వాత ఇందాక ఫస్ట్లో మేము తీసినప్పుడు అక్కడ మీకైతే ప్లే స్టోర్ దగ్గర అయితే ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఆ ప్లే స్టోర్ దగ్గర నొక్కి మీరు రీబూట్ చేసినా మీకు ఆల్ యాప్స్ వస్తాయి. పూర్తిగా ఫినిష్ అవ్వాలి 100% ఫినిష్ అయ్యాక ఆటోమేటిక్గా అయితే మీకు చూపిస్తుంది. చూడండి, ఆల్ యాప్స్ అయితే ఓపెన్ అయిపోయాయి మీకు మీ ట్యాబ్లో. ఇది సెకండ్ మెథడ్. ఇది థర్డ్ మెథడ్ ఒకటి ఉంటుంది. ఆ థర్డ్ మెథడ్ కూడా ట్రై చేయండి. ఈ టూ మెథడ్స్ కూడా వర్క్ అవ్వని వాళ్ళు సేమ్ ట్యాబ్. నేను ప్రతిసారి ట్యాబ్ రీసెట్ చేసుకొని అయితే మీకు ఇలా చూపిస్తున్నాను. నేను ప్రతి మెథడ్ ఓపెన్ చేయాలి కనుక. ఇది సెకండ్ మెథడే, ఇంకా నార్మల్గా చూపిస్తున్నాను మీకు. మెథడ్ 3 ఇది. ఇది వేరే ట్యాబ్. ఇది మెథడ్ 3 వేరే ట్యాబ్లోనైతే ట్రై చేశాను నేను. చూడండి, ఎలా అయితే చూడవచ్చు. మెనూ సెట్టింగ్స్ సేమ్ ఇది కూడా దగ్గర ఫస్ట్ మెథడ్లానే ఉంటుంది, కాకపోతే ఒక్కో ట్యాబ్ ఒక్కోలాగైతే ఓపెన్ అవుతుంది. కొంతమంది ఇలా లాగితే వస్తాయి అనుకుంటారు ఆల్ యాప్స్, అప్పుడు వచ్చి కాకపోతే ఇప్పుడు రావు. అలా వచ్చిన తర్వాత మీరు అక్కడ చూస్తే మీకు యాప్స్ సింబల్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయగానే యాప్స్ అయితే వస్తాయి, కాకపోతే అన్ని యాప్స్ కూడా రావు. చూడండి, కొన్ని ఆగిపోయాయి.